నాగార్జున అంటే చాలా ఇష్టం మేడం నాకు. అవునా? నాగేశ్వరరావు పాటలు ఏంటంటే మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే మనసు బ్రతుకింతే అంటే ఇట్లా. మా తాతగారు యాక్చువల్లీ హోటల్ బిజినెస్ అనమాట. నాటకాలు వేసేవాళ్ళు, మాయాబజార్, మాయల్ మరాఠీ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ నాటకాల రంగంలో ఆయనకి ఇష్టం అనమాట. ఈ పాటలు ఎక్కువగా గాలివాన పాట, మనసు గతి ఇంతే, ఇంక చాలా ఉన్నాయి. ఆ పాటలన్నీ ఇంకా నాకు కూడా చిన్నప్పటి నుంచి నా 2 లైన్లే వస్తాయి అనమాట. సో ఇప్పుడు మనకి నాగేశ్వర గారి పాట అయిపోయింది, అండ్ ఇప్పుడు కృష్ణ గారి సాంగ్స్లో బాగా నచ్చే సాంగ్ ఏంటి? ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది వేళ తననే నన్న నింగి నేల తానే నన వేస్తారా స్టెప్? సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా. మీ వాయిస్ అసలు ఏ పాటకైనా సూట్ అవుతుంది. అంటే ఆ మాడ్యులేషన్, ఆ హస్కీ మిక్స్ అవడం వల్ల వినటానికి చాలా హ్యాపీగా ఉంది వాయిస్ మాత్రం. థ్యాంక్ యూ మేడం. సో ఇంకా కొన్ని పాటలు పాడతారా? తప్పకుండా మేడం. అడగనా? అడగండి. హలుపు రావట్లేదా? రావట్లేదు. సో నాగరాజ్ గారు, మనం కృష్ణరాజు గారి సాంగ్ కూడా ఒకటి విందాము. కృష్ణరాజు గారి సినిమాల్లో ఒక మంచి ఫీమేల్ సాంగ్ ఒకటి ఉంది కదా, ఆ సాంగ్ పాడి వినిపించండి. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా, ఏమనుకోను నిన్నేమనుకోను, వాడనుకో నీ వాడనుకో. చాలా రోజుల క్రితం విన్న పాట మేడం, కానీ బాగుంది. థ్యాంక్ యూ మేడం. సో ఒక జనరేషన్ మనం లేపేసాం, ఇప్పుడు మొత్తం అందరినీ పాడించేసాం పాటలు. అండ్ నెక్స్ట్ జనరేషన్ చాలామంది ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే అన్డౌటెడ్లీ చిరంజీవి గారు అంటారు. చిరంజీవి గారిని చూసి చాలామంది ఇప్పుడు హీరోలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని. చిరంజీవి గారి సాంగ్స్లో మీకు బాగా ఇష్టమైన సాంగ్ అంటే ఇప్పుడు ఈ ట్రెండింగ్ కదా, అప్పట్లో సాంగ్స్ అంటే? మేడం, హౌరా అమ్మకు చల ఆలకించనమ్మడవేళ అంత వింత గాథల్లో ఆనందనాల, హౌరా అమ్మకు చల్ల ఆలకించనమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందనాల, బాపురే బ్రహ్మకు చల వైనమంత వన్నించవల్ల రేపల్లె వాడల్లో తనానా, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి, అయిన వాడే అందరికీ అయినా అందడు ఎవరికి, బాలుడా గోపాలుడా లోకాల బాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగు బలా. సూపర్ అబ్బా, సూపర్. థ్యాంక్ యూ. ఏ పాట ఇచ్చినా పాడేస్తున్నారు. అంటే అన్ని పాటలు వినడానికి బాగుంది కాబట్టి నేను కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నా. సో నెక్స్ట్ మన జై బాలయ్య, బాలకృష్ణ గారి సాంగ్స్ పాడాలంటే ఏం పాడతారు? ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదే వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే లేడి చెమ్మ, అన్నాడే చిన్నాడు అన్నిట్లో ఉన్నాడు, ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాదే వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే లేడి చెమ్మ. ఓకే, సూపర్ సూపర్. అండ్ నెక్స్ట్ వెంకటేష్ గారి సాంగ్స్లో బాగా నచ్చే సాంగ్ ఏంటి? ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా.
సూపర్. సో నాగరాజ్ గారు, మీకు నాగార్జున గారు అంటే చాలా ఇష్టం కాబట్టి నాగార్జున గారి సాంగ్స్ ఓల్డ్ మూవీస్లో ఉన్న సాంగ్ ఏదైనా ఒకటి పాడండి. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. ఏమమ్మ మరువల్లి తోరణాలు కడతామా, చిలకమ్మ ఎదురేది స్వాగతాలు చెబుతామా, పూల పొదరిల్లేరా రమ్మన్నది. కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిల వస్తుంది, వస్తూ వస్తూ తనతో వెన్నెల వెలుగులు తెస్తుంది. నా క్లాప్స్ కొట్టండి. లిరిక్స్ నేను హెల్ప్ చేశాను. ఓకే, సూపర్. సో నాగార్జున గారి సాంగ్ అయిపోయింది. నెక్స్ట్ ఆ జనరేషన్స్లో ఉన్న హీరోస్లో వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి సాంగ్. పవన్ కళ్యాణ్ గారి సాంగ్ అంటే కొంచెం భయం. పవన్ కళ్యాణ్ సార్ అంటే ఎందుకండి? మంచి పాట పాడాలి, ఎందుకంటే లేకపోతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు తెలుసు కదా వాళ్ళ ఫ్యాన్స్ గురించి, ఫ్యాన్స్ ఊగిపోతారు. రండి, మంచి సాంగ్ తొలి ప్రేమల నుంచి కానీ ఇంకేదైనా మంచి సాంగ్ అని ఉంటే పాడు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. అంతే అంతే.